కనులన్నీ అనుసరించగా దేవదుందువులు మరచినవి సుమమేఘాలే కురిసినవి వేదాంతానికి ఆది భాష్యమై తెలుగు రేఖలే మెరిసినవి సుమసు కుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి యవ్వన లీలా రాగమాలికల రాసలీలలే ఆడి పరిమళ వాసుని కథ విని కలిహరమిది కనరండి పరిమళ వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి. దేవి లీలావతి, పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం వానప్రస్థానానికి బయలుదేరుచున్నాను. అనుమతించి సాగనంపు. ఆ పని మనాశ్రమంలోనే చేయవచ్చుగా, ఎక్కడో దేనికి? తపస్సమాధికి ఏకాంతం అవసరం. పైగా సాంసారిక భోగాల మీద నాకు విరక్తి. నాకు కామకేళీ కలాపాల మీద రక్తి. అజయ్, నీచురాల, రాక్షసివై మహిషిగా జన్మించు. ఇదే నా శాపం. మూర్ఖుడా, నువ్వు మనుష్యంగా పుట్టి నా కోసం వెతుక్కుంటూ రావాలి. ఇదే నా ప్రతిశాపం. లోకకంటకుడు మహిషాసురుని లోకమాత వధించగా మహిషాతత్తున పశువుగా పుట్టిన మహిషే పక్క మహిషిగా శుక్రాచార్యుని ఆమతితో శక్రపరాధముని తన గురిగా రాక్షసకుల రక్షణ తన విధిగా తపోదీక్షలో మునిగెను మహిషి తపోదీక్షలో మునిగెను. మహిషి తపస్సుకు మహి అల్లాడెను దివిజలోకమే దిరదిర తిరిగెను పాతాళపు భేతాళ ఘోషలే దశ దిశాంతములు దద్దరిల్లెను కాలమాగెను నింగిరాలెను చుక్కలు నెత్తులు కక్కసాగెను ఒళ్ళంతా కళ్ళైన ఇంద్రుడికి కన్నీరే అభ్యంగమాయెను. అప్పుడు మదనుడు కన్నులు తుడిచి ఆ దేవేంద్రుని ఊరట పరిచి మహిషి తపస్సును భంగపరచగా మహిషి చేరును తక్షణమే మహిషి చేరును దేవేంద్ర, నీవెంతటి కపట బుద్ధివి! మహర్షుల మీదికి రంభా మేనకలను పంపినట్లుగా నా తపోగుండం కావించడానికి ఈ మన్మధుని పంపావా? నేను స్థిర సంకల్పను ఆత్మార్పణతో చతుర్ముఖుని ప్రసన్నం చేసుకుంటాను. మహిషి, నీ తపస్సుకి మెచ్చాను. బలపరాక్రమ సంపన్నులైన దానవులు చేయలేని తపస్సు చేసి నన్ను మెప్పించావు. అభీష్టవరం కోరుకో, అనుగ్రహిస్తాను. పరమేశి, నాకు చిరంజీవత్వాన్ని అమేయ బల సంపదని ప్రసాదించండి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మరేదైనా వరాన్ని కోరుకో. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవత్వం. అది నిష్ఠుర బ్రహ్మచర్యంతో జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేసి సాధించుకోవాలి. మృత్యువును తప్పించడం ఆ హరిహరులకు కూడా అసాధ్యం కనుక మరేదైనా వరాన్ని కోరుకో. చతుర్ముఖ, హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని వారికి జన్మించిన కుమారుని చేతిలో కలిగే వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. అనుగ్రహింపబడితిని దేవా. హరిహరులకు సంతానం కలగడం అసంభవం. నేను మరణించడం కూడా అసంభవం. నాకు చావు లేదు. నేను మృత్యుకే మృత్యువుని. భళా మహిషి భళా, భలే వరాన్ని కోరావు. నీ అభీష్టం ఆ హరిహరాత్మజుని చేతి మీదుగానే పూర్తి కాని. హరిహరాత్మజుడా, నాకు మరణమా?
ప్రజాపతి, అమ్మా భారతి, ప్రణామములు. ఏమిటి మహేంద్ర ఆందోళనగా ఉన్నారు? ఇదంతా పరమేశ్వరునిగ్రహమే తల్లి. మనిషికి ఇవ్వరాని వరం ఇచ్చారు, అది చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నది. దేవతలంతా అమరావతి విడిచి ఆక్రోశిస్తున్నారు. ఆవేదన పడక అమరేంద్ర. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, రాక్షసం స్వైర విహారం చేసినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మీరిచ్చిన వరములో అలాంటి అవకాశమే లేదు కదా బ్రహ్మదేవ. శివకేశవులకు పుత్రుడు పుట్టుట ఏమిటి, మనిషిని సంహరించుట ఏమిటి? ఇది అనూహ్యం. బ్రహ్మవాక్కుపై విశ్వాసమే లేదా? అదిగో అటు చూడు. హరి జగన్మోహనంగా మోహిని రూపధారి అయి ఎలా నర్తిస్తున్నాడు. మోహిని వ్యామోహంతో వెంటపడుతున్న పరమశివుని తాండవం కూడా దర్శించి తరించు. ఇదే మహిషి సంహారానికి నాంది. గురుకులమునకు పంపుటకు నేడే శుభజనం. తమ ఆజ్ఞ గురుదేవా. తండ్రి గారు. కుమార, సకల శాస్త్రములను అస్త్ర శాస్త్రములను అభ్యసించుట కొరకు నేడే నిన్ను గురుకులమునకు పంపుచుంటివి. తమ ఆజ్ఞ తండ్రి గారు. గురుదేవులకు ప్రణామం కావింపు. గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుతుడవై కులదీపకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు. మణికంఠ, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది.
సకల కళల్లోనూ ఆరితేరిన వాడవయ్యావు. నీవు తిరిగి రాజభవనానికి నేడే వెళ్ళవచ్చు. గురుదేవా, మీరు సాందీప మహర్షుల వంటి వారు. మీకు గురుదక్షిణగా నేనేమి కోరగలను? నాకు ఒక్కగాను ఒక్క కొడుకు. వాడు పుట్టు గుడ్డి మూగ. చూడు, నాలుగు చాపు చెప్పు. పితృదేవో భవ. పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. మణికంఠ, నేనెంత అదృష్టవంతుడిని. ఆ చిరంజీవికి దృష్టి వాక్కు రెండూ ప్రసాదించావు. గురుదక్షిణగా గురుపుత్రునికే వెలుగునిత్యమని కంఠుడు. ఇదే సమయమని మహిషి మర్దనకు, ఇదే తరుణమని తందళరానికి శిరోధారతను కల్పించెను దేవేంద్రుడు. రాజవైద్యుడిగా తానే వచ్చి పులిపాలు తప్ప రాణి వ్యాధికి మందే లేదని చెప్పగా, తల్లి బాధకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు తాళి తెస్తునని ఘోరాటవికి బయలుదేరినప్పుడు కారణజన్ముడు మణికంఠుడికి జన్మ రహస్యం చెప్పేంది. Tajum, 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 dim, tajum, 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 tata, tati, taki, tajum, 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 kada 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 tajum, tajum, kada 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 jum, jum, tajum, kada 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 da, kada 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 da, kada 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 jum, 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 kada 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 jum, 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 kada 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 jum, 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 kada kada jum, jum, kada 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 jum, tajum. నమస్కరించిన మహేంద్రుడు మహిళా దివిలో వెళ్ళి విరిసెను కాంతి రేఖలు. స్వామి, అనేక వర్షముల నుండి మేము అనుభవిస్తున్న అరణ్యవాసము మీ వలన తీరినది. మరల మాకు ఇంద్రలోకం ప్రాప్తించినది. ధన్యులము స్వామి, ధన్యులము. పులిపాలు తీసుకెళ్తానని వచ్చారు. పులినే తీసుకెళ్ళండి. నేనే పులినై మిమ్మల్ని రాచని వరకు కొనిపోవద్దు. రేపు మణికంఠుడు ఇంకా రాలేదు. నాకేమిటో భయంగా ఉంది. భటుల్ని పంపించి వెతికించండి. ఎక్కడికని పంపించను, ఎక్కడని వెతికించను. మణికంఠుణ్ణి దూరం చేయడానికి నాకీ పాడు తలనొప్పి వచ్చిందో ఏమో. లేకుంటే అతనిలా బయటకు వెళ్ళడం ఏమిటి, ఈ తలనొప్పి మాయం కావడం ఏమిటి?
అవును, అంతా ఏదో మాయగా ఉంది. ప్రభు, మామూలు మాయ కాదు ప్రభు, దైవలీలగా ఉన్నది. మన యువరాజు గారు పులినెక్కి ఇటు వస్తున్నారు. ఎందుకమ్మా అంత భయపడతారు? మీ తలనొప్పికి పులిపాలు కావాలన్నారుగా, పులినే తీసుకొచ్చాను. పులి వద్దు, పాలు వద్దు, నా తలనొప్పి ఎప్పుడో పోయింది. చాలా సంతోషం. వ్యాఘ్రేంద్ర, ఇక నువ్వు వెళ్ళవచ్చు. మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు, దైవాంశ సంభూతుడివి, కారణ జన్ముడివి. పితృదేవా, నేను చెయ్యవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. తపస్సుగా? మణికంఠ, ఏమిటయ్యా ఈ నిర్ణయం? నీకు వివాహం చేసి అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నావు. కలలన్నీ సత్యాలు కావు తల్లి. కలలు క్షణికాలు, సత్యాలు శాశ్వతాలు. శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి. బ్రహ్మచర్యమా? నాయనా, ఎందుకింత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు? నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను. తండ్రి, ఆశలే అజ్ఞానానికి కారణం. అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముణ్ణి పట్టాభిషక్తుని చెయ్యండి. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించావు. వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో, ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి, అలంకరించుకుంటాను. జననీ జనకులారా, ఇక నాకు సెలవా? అయ్యా మణికంఠ. అప్ప మణికంఠ. అయ్యా అప్ప. ఆహా, ఎంత మంచి పేరు. ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను. శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయగం శివః. సంధ్యావందన గీతం శివకేశవుల అనుబంధం. ఆదిశంకరుల అద్వైతం అదే
मङ्गलम् पञ्चास्य ध्वजमङ्गलम् त्रिजगदामाध्यप्रभो मङ्गलम् पञ्चास्त्रो